సో ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15 రోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే కృష్ణా నది నీటిలో 2 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చిన పెద్ద పులి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర అమ్రాబాద్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో ప్రవేశించింది. అయితే సమీప గ్రామాల్లోని పంట పొలాల్లో పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారంతో తెలంగాణ ఏపీ అటవీ శాఖ అధికారులు కలిసి పెట్రోలింగ్ చేపట్టారు. అయితే అటవీ అధికారులు బోటు ద్వారా కృష్ణానది పరిధిలో గస్తీ నిర్వహించారు. ఇటు పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అండ్ గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని కూడా సూచించారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, చెప్పండి, వాట్స్ అప్డేట్స్. సంజన, నాగర్ కర్నూలు జిల్లాలో పులి కోసం 2 రాష్ట్రాల సంబంధించినటువంటి అధికారులు అన్వేషణ కొనసాగుతా ఉంది. అయితే 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆత్మకూరు అడవిలో నుండి కృష్ణా నదిలో ఈదుకుంటూ 2 కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ ఈ తెలంగాణలోకి ఒక పెద్ద పులి ప్రవేశించింది. అయితే దానికోసం 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా కూడా ప్రస్తుతం అయితే అన్వేషణ కొనసాగుతా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల దగ్గర అమ్రాబాద్ అటవీ శాఖ రేంజ్ పరిధిలో పెద్ద పులి ప్రవేశించిందని చెప్పేసి దాన్ని గుర్తించినటువంటి పరిస్థితి. అయితే కృష్ణా నది పరివాహ ప్రాంతము పరిసర ప్రాంత అటవీ ప్రాంత సమీపంలో అక్కడ ఉండేటువంటి గ్రామాలు కావచ్చు, పంట పొలాల్లో కావచ్చు, ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి పంట పొలాల్లో పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులతో కూడా సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ పులి సంచారం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తుగా చర్యల్లో భాగంగా సోమశీల, అమరగిరి గ్రామాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ అటవీ అధికారులు బోటు ద్వారా కృష్ణా నది పరిధిలో గస్తీలను నిర్వహిస్తా ఉన్నారు. అంటే బోట్లో వాళ్ళు ప్రయాణిస్తూ ఈ పులి కోసం అన్వేషణ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి పెద్ద పులి అడుగుజాడల కోసం విస్తృతంగా కూడా అన్వేషణ కూడా సాగుతుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ పంట పొలాలకు వెళ్లే ముందు, తర్వాత గ్రామాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి, ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే తమ సిబ్బందికి గాని తమకు గాని అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే అక్కడ పులి సంచరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సోమశీల వైపు తెలంగాణ అంటే ఇటువైపు నీళ్లలో ఈదుకుంటూ ఇక్కడ వచ్చిందని చెప్పేసి తెలిసే అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సమీప ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఆ పులి ఎవరిని వేటాడుతుందో అని చెప్పేసి, ఎవరికి కనిపిస్తుందో అని చెప్పేసి భయంతో వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దానికి తగ్గట్టుగా అయితే అధికారులు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైనప్పటికీ కూడా దాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు, దాన్ని గుర్తించలేకపోయారని చెప్పేసి కూడా, ఏదేమైనప్పటికీ త్వరితగతిన దాన్ని గుర్తించాలి, దాని నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ కొల్లాపూర్ సంబంధించినటువంటి అటవీ ప్రాంతంతో పాటు అక్కడ కృష్ణా నది అంటే చేపలకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంతో పాటు వ్యవసాయాలు చేసే వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్తా ఉంటారు. అటవీ ప్రాంతం కావడంతో అది ఎక్కడ దాక్కునుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏం ప్రమాదం పొంచి ఉందో అని చెప్పేసి కూడా వాళ్ళ భయంతో గడుపుతున్నామని చెప్పేసి త్వరితగతిన పులిని గుర్తించి దాన్ని ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా దానికోసం అన్వేషణ కొనసాగిస్తామని చెప్పేసి ఒక వైపు అధికారులు చెప్తున్నప్పటికీ త్వరితగతిన అయితే ఆ పులిని గుర్తించాలని చెప్పేసి కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.